భారత్లో తయారైన ఒక ఎస్యూవీ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే 2 లక్షల యూనిట్లు ఎగుమతులను దాటిన భారతదేశపు ఫాస్టెస్ట్ ఎస్యూవీగా నిలిచింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ను 2023లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి భారత మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ ఎస్యూవీకి మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఫ్రాంక్స్ 2 లక్షల ఎక్స్పోర్ట్ మైల్ స్టోన్ను చేరుకుంది. ఇది కేవలం మారుతికి మాత్రమే కాదు, భారత ఆటోమొబైల్ తయారీ రంగానికి కూడా ఒక ముఖ్యమైన విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కార్లు భారత్లో తయారై ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంటే భారత్ ఇప్పుడు కేవలం కార్లను కొనుగోలు చేసే మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచానికి కార్లను తయారు చేసి పంపించే ఒక కీలక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఎదుగుతోంది. ఫ్రాంక్స్ విజయానికి కారణం ఏంటి? ఎస్యూవీ స్టైల్, కాంపాక్ట్ సైజ్, మైలేజ్, ప్రైజింగ్, అలాగే భారత మార్కెట్కు తగ్గ డిజైన్, ఇవన్నీ కలిసి ఈ మోడల్కు మంచి ఆదరణ తీసుకొచ్చాయి. ఇక మారుతి సుజుకి కూడా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు కీలక వ్యాపారంగా మారుతున్నాయి. దేశీయ మార్కెట్తో పాటు ప్రపంచ మార్కెట్లో కూడా ఇండియన్ మేడ్ కార్స్పై డిమాండ్ పెరగడంతో కంపెనీకి కొత్త గ్రోత్ ఆపర్చునిటీగా మారుతోంది. 2 లక్షల ఎక్స్పోర్ట్స్ అనేది కేవలం ఒక నెంబర్ కాదు, భారత్లో తయారైన కార్లు ప్రపంచ మార్కెట్లో పోటీ పడగలవని చెప్పే మరో సంకేతం. మరి మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందా? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అండ్ ఆటో అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో చేయండి.